హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను చికెన్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం చికెన్ ఉంటుంది కదా, చికెన్ని బాగా క్లీన్ చేసుకోండి. బాగా క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ స్పూన్ అయినా సరే సాల్ట్ వేసి దాన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి. ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టి తీసి మళ్ళీ బయట హాఫ్ అన్ అవర్ పెట్టండి. అప్పుడు చికెన్ అనేది మంచిగా బాగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక 4 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసి దాన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా బాగా వేపుకోవాలన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా, అలా వేపుకోవాలి. బాగా వేపుకున్న వాటిని సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. వేపుకున్నాక ఇలా వస్తాయి కదా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాక వీటిని వేరే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక 10 బాదం పప్పులు 10 జీడిపప్పులు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకోవాలి. మంచిగా నానబెట్టుకున్నాక తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనం మిక్సీలో వేసి దాంట్లో మనం బాదం పప్పు జీడిపప్పు ఉన్నది కూడా అది కూడా వేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. 2 స్పూన్స్ పెరుగు వేయండి. 2 స్పూన్స్ పెరుగు వేసి మిక్సీలో వేసి పెరుగుతోనే గ్రైండ్ చేయాలన్నమాట. ఆనియన్ పేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది. ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని బాగా స్మూతీగా చేసుకోండి. ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బీటర్తో కానీ స్మూతీగా చేసుకొని తర్వాత దాంట్లో మనం 3 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ధనియా పౌడర్ ఏమీ అంత స్పైసీగా ఏమి అనిపించదండి ధనియా పౌడర్ అంటే, కాబట్టి గ్రేవీ కింద వస్తుంది, బాగుంటుంది. దానికోసం 3 స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకోండి. 2 స్పూన్స్ కారం తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ తీసుకోండి. వీటన్నిటిని మనం మంచిగా బాగా కలపాలన్నమాట. బాగా మిక్స్ అయ్యేలాగా పెరుగు కారము ధనియా పౌడరు జీరా పౌడర్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక తర్వాత మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా, అందులో ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే మనం ఒక స్పూన్ బటర్ వేసుకోండి. లేకపోతే మీకు మొత్తం బటర్తో కావాలంటే మొత్తం బటర్తో చేసుకోవచ్చు. ఆయిల్లోనే ఒక స్పూన్ బటర్ వేసాను నేను. బటర్ వేసి అందులో మనం మసాలా వేయాలన్నమాట. 4 లవంగాలు 2 యాలకులు ఒక 6 మిరియాలు ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క, ఇవి మన దగ్గర ఉన్న మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకొని అవి ఈ బటర్లో వేసి ఫ్రై చేయాలి. ఈ బటర్లో వేసి ఫ్రై చేశాక ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. 1 మినిట్ ఫ్రై చేశాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, పెరుగుతో ప్రిపేర్ చేసుకున్న కారము ధనియా పౌడరు ఆ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసేయండి. బాండీలో వేసేసి ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. మంచిగా మాడకుండా కింద అడుగు మాడకుండా మంచిగా తిప్పుతా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి ఇందులో మనం బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. ఇలా వేపేసాక ఇలా ఫ్రై చేశాక ఇందులో మనం బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలన్నమాట. అది కూడా వేసి అడుగును మాడకుండా మంచిగా సిమ్లో పెట్టి అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. మాడిపోతూ ఉంటుంది కదా, మాడకుండా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టరు ఆయిల్ అంతా మంచిగా పెరుగు పేస్ట్కి దీనికి ఆనియన్ పేస్ట్ బ్రౌన్ ఆనియన్ పేస్ట్కి మంచిగా బాగా పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టాం కదా, అది తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాలి. ఆ చికెన్ని మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసి దాన్ని బాగా కలపాలి. మంచిగా బాగా కలిపి దీనికి మూత పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచితే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది, బాగా మంచిగా అవుతుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టి 15 మినిట్స్ అయ్యాక తీస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అన్నమాట. ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది కదా, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చాక మనం దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో మనం గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. నేను హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను. వేసి బాగా కలిపి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయ్యాక తీసి చూడండి. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉంచి దించేసేయండి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసిన